మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మరి ఈరోజు ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చిన విషయం ఏంటంటే, నేను రీసెంట్గా అంటే మొన్న ఫిబ్రవరి 18, 2025 నైట్ ట్రాన్స్మిషన్ చేశానన్నమాట వివిధ భారతి, ఎఫ్ఎం వివిధ భారతిలో. అయితే దాని తాలూకా స్క్రిప్ట్ని మీతో పంచుకోవడానికి వచ్చేసానండి. అయితే చూస్తున్నారా, మీ బ్యాక్గ్రౌండ్లో ఎంత మంచి పూలు, రకరకాల అందమైన పూలు కనిపిస్తున్నాయి కదా. వాటిని చూస్తూ మీరు ఎంజాయ్ చేయండి. ఒక చెవి నా స్క్రిప్ట్ పైన కూడా వేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు చూసి యూస్ఫుల్ అనిపిస్తున్నాయంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకుంటే అక్కడ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుందన్నమాట. 102.8 మెగాహెర్ట్జ్ వివిధ భారతి రెగ్యులర్గా వినే శ్రోతలు ఎవరైనా ఉన్నారా? కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మరి మీరు ఈ పూలు చూస్తూ ఎంజాయ్ చేయండి. ఒక చెవి నా స్క్రిప్ట్ పైన కూడా వేయండి. ఇప్పుడు మనం సిల్వర్ స్క్రీన్ అంటే 5 o'clock నుంచి 11 o'clock వరకే ఉంటుంది థర్డ్ ట్రాన్స్మిషన్. కాబట్టి 5 PM స్టార్టింగే మనకి సిల్వర్ స్క్రీన్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే కొత్త కొత్త మూవీ అప్డేట్స్ని షేర్ చేసుకోవాలన్నమాట శ్రోతలతో. ఓకేనా? మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:01 దాటి 20 సెకండ్లు. సిల్వర్ స్క్రీన్ కార్యక్రమానికి స్వాగతం అని ఇది ఒక అనౌన్స్మెంట్ చెప్పేసి ఒక చిన్న ఫిల్లర్, మంచి సూదింగ్ ఫిల్లర్ వేయాలంట. ఒక్క 10 సెకండ్లు వేసేసి ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్తో మిమ్మల్ని అలరించడానికి నేను రెడీగా ఉన్నాను. మీ ఆర్జే దివ్య. ఓకే. ఇది చెప్పేసేయాలి. ఇది చెప్పేసి ఇక ఒక 1 సాంగ్ కానీ 2 సాంగ్స్ కానీ వేసేయాలన్నమాట. ఈవినింగ్ కాబట్టి అందరూ డ్రైవ్ టైమ్ షో అంటారు దీన్ని. అందరూ ఇళ్ళకి డ్రైవ్ చేసుకుంటూ పోతుంటారు కదా, అదే అనమాట డ్రైవ్ టైమ్ షో. కాబట్టి కొంచెము బీట్ ఉన్న సాంగ్లు వేయాలన్నమాట. అప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి. ఓకే. అలా 2 సాంగ్స్ వెళ్ళిపోతాయి. 2 సాంగ్స్ వెళ్ళిపోయాక ఇప్పుడు మళ్ళీ సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం వింటున్నారు. మరి ఈనాటి మన కార్యక్రమంలో మొదటి మూవీ అప్డేట్గా వచ్చేస్తుంది. రీసెంట్గా వచ్చిన లైలా మూవీలో ఆడవేషంతో ప్రేక్షకుల మనసులు దోచిన హీరో విశ్వక్సేన్ నటిస్తున్న తర్వాతి సినిమా ఫంకీ. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటుంది చిత్రం. ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆ వెంటనే మరో చిత్రం చేయడానికి సై అన్నాడట విశ్వక్సేన్. మరి ఆ చిత్ర విశేషాల గురించి తెలుసుకుందాం. వెంటనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇలా చెప్పేసి మళ్ళీ ఒక మంచి 2 సాంగ్స్ కానీ 1 సాంగ్ కానీ. ఇప్పుడు నేను విశ్వక్సేన్ గురించి చెప్పాను కదా, విశ్వక్సేన్కి సంబంధించిన పాత సినిమా పాటలు వేయొచ్చు అనమాట. రిలేటబుల్గా ఉంటుంది వినడానికి కూడా. అట్లా అనమాట. అట్లా 1 or 2 సాంగ్స్ వేశాక మళ్ళీ అనమాట. సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం వింటున్నారు. విశ్వక్సేన్ నటించనున్న నెక్స్ట్ మూవీ అప్డేట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. ఆయన నటిస్తున్న నెక్స్ట్ మూవీ నేమ్ని జిత్తు పటేల్గా ఖరారు చేశారట. పక్కా మాస్ ఎంటర్టైన్గా తెరకెక్కనున్న ఈ సినిమాకి దర్శకత్వం వహించనుంది సాగర్ చంద్ర అటండి. మొత్తానికి హిట్ ఫ్లాప్స్కి అతీతంగా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడే యువ హీరో అని చెప్పేసి మళ్ళీ విశ్వక్సేన్ గురించే కంటిన్యూ అయింది కాబట్టి మళ్ళీ ఒక పాట విశ్వక్సేన్ దాని గురించి ఉంటుంది. తర్వాత సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం వింటున్నారు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్గా వచ్చేస్తుంది. ఒక హాలీవుడ్ సినిమాలో నటించడానికి కలిసి వచ్చిన బాలీవుడ్ అగ్రహీరోలు ఎవరు, ఎక్కడ అనే విషయాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి మళ్ళీ అనమాట. హాలీవుడ్ సినిమా, బాలీవుడ్ సినిమా. అయితే నేను ఇక్కడ బాలీవుడ్ సినిమాలో నటించిన సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ల గురించి చెప్తున్నాను కాబట్టి, సంజయ్ దత్ తెలుగులో కనిపించిన మూవీ అంటే తెలుగు డబ్ మూవీలో కేజీఎఫ్లో కనిపించాడు కదా, నేను కేజీఎఫ్ పాట వేస్తాను, మెహబూబా సాంగ్. ఓకే. నెక్స్ట్
సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం వింటున్నారు. హాలీవుడ్‌లో నటిస్తున్న బాలీవుడ్ అగ్ర హీరోల గురించి మాట్లాడుకుంటున్నాం కదా! సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్ అగ్ర హీరోలు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్‌లు యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఒక హాలీవుడ్ మూవీలో అతిథి పాత్రల్లో కనిపించనున్నారట. సౌదీ అరేబియాలో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొన్నారు కూడా. ఈ నెలాఖరు వరకు ఈ షూటింగ్ జరుగుతుందట. గత ఏడాది 'ఓల్డ్ మనీ' అనే పాటలో కూడా వీరిద్దరూ కలిసి కనిపించారు. సల్మాన్ ఖాన్ త్వరలో 'సికందర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇట్లా అనమాట. ఇప్పుడు ఇది చెప్పేసి మళ్ళీ సాంగ్స్ వేసేయాలనమాట. ఏదైనా మన జాక్‌టాక్స్ ఎన్ని ఉన్నాయి దాన్ని బట్టి 1 సాంగా, 2 సాంగ్సా అని వేయాలి. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌లో కాబట్టి సిల్వర్ స్క్రీన్‌లో మనం ఏ హీరో గురించి చెప్తున్నామో ఆ హీరోకి రిలేటబుల్‌గా ఉన్న సాంగ్స్ వేయాలనమాట. అట్లా వేశాను. అట్లా వేశాక ఇప్పుడు ఓకే. అట్లా వేశాము. వేశాక ఇప్పుడు నెక్స్ట్ అనమాట. సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం వింటున్నారు. నిలయంలో సమయం 5:40 దాటి 2 సెకండ్లు అని ఇట్లా అప్పుడప్పుడు టైమ్ అప్డేట్స్ ఇస్తుండాలనమాట. మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్‌గా వచ్చేస్తుంది. లాస్ట్ ఇయర్ 'అమరన్' చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న హీరో శివకార్తికేయన్. ఇప్పుడు ఆయన శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఒక పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. రుక్మిణి వసంత్ కథానాయిక అనమాట. ఈ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ మూవీకి 'మదరాసి' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రంతో పాటుగా సుధా కొంగర దర్శకత్వంలో 'పరాశక్తి' అనే సినిమా కూడా చేస్తున్నారట శివకార్తికేయన్. అని చెప్పేసి శివకార్తికేయన్‌కి సంబంధించిన పాటలు. అయితే మనం ఇంకోటి కూడా చూసుకోవాలి ఏంటంటే అనౌన్సర్ నాది థర్డ్ ట్రాన్స్మిషన్ కదా! ఈవినింగ్ 5 PM నుండి కదా! అయితే ఈ 5 PM వరకి కూడా మార్నింగ్ 5:55 నుండి ఈ సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎన్నో తెలుగు సాంగ్స్ పాతవి, కొత్తవి ప్లే చేసి ఉంటారు కదా! ముందు ఫస్ట్ అండ్ సెకండ్ ట్రాన్స్మిషన్‌లో అనౌన్సర్స్. అయితే ఆ పాటలన్నీ ఒక లాగ్ బుక్‌లో రాస్తాము. మీకు ఆ విషయం చెప్పాననుకుంటా. ప్రతి ప్రోగ్రాము, ప్రతి కమర్షియల్ స్పాట్ కూడా వార్తలు అవన్నీ ఆ వివరాల గురించి ఒక లాగ్ బుక్‌లో రాయాలనమాట మేము. లాస్ట్‌కి సైన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ ముందు ఇద్దరు ట్రాన్స్మిషన్స్‌లో ప్లే చేసిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? అవి చూసుకొని వాటికి క్లాష్ కాకుండా అంటే 24 అవర్స్‌లో ఒక పాట, ఒక సినిమా పాట ఒకేసారి వెళ్ళాలనమాట ఆన్ ఎయిర్‌లో. మళ్ళీ పెడితే బాగుండదు. దానికి కొంచెం సివియర్ యాక్షన్స్ ఉంటాయన్నమాట. కాబట్టి అలా వెళ్ళకుండా మనం లాగ్ బుక్‌ని చెక్ చేసుకోవాలనమాట. అందుకే నాకు అనిపిస్తుంటుంది మార్నింగ్ ట్రాన్స్మిషన్ ఈస్ ద బెస్ట్. ఎందుకంటే మనకి ఇష్టం ఉన్న పాటలు ఫ్రీ హ్యాండ్‌తో ఏసుకోవచ్చనమాట. ఇక సెకండ్ ట్రాన్స్మిషన్ అంటే కొన్ని పాటలు మాక్సిమం ఫస్ట్ ట్రాన్స్మిషన్‌లో ఓల్డ్ సాంగ్సే ఉంటాయి. ఓన్లీ 10-11 మాత్రమే కొంచెం కొత్త సాంగ్స్ ఉంటాయి. కాబట్టి అంతగా ఏముండవు సెకండ్ ట్రాన్స్మిషన్‌కి. కానీ సెకండ్ ట్రాన్స్మిషన్‌కి వచ్చేసరికి చాలా పాటలు వెళ్ళిపోతాయన్నమాట. అసలు షో టైమ్‌లోనేమి, శక్తిశీలిలోనేమి, చైతన్య స్ఫూర్తిలోనేమి అండ్ గుర్తుకొస్తున్నాయిలో గంటల ప్రోగ్రామ్స్ కదా! చాలా పాటలు వెళ్ళిపోతాయి. కొత్త కొత్త పాటలు వెళ్ళిపోతాయన్నమాట. కాబట్టి కొంచెం ఈవినింగ్ ట్రాన్స్మిషన్ వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. ఫ్రీ హ్యాండ్ ఉండదు. వాటికి క్లాష్ కాకుండా వేరే సినిమా పాటలు వేసుకోవాలన్నమాట. అలా చూసుకొని వేసుకోవాలనమాట. అయితే నేను ఇక్కడ 'అమరన్' మూవీది పాట వేద్దామనుకున్నాను. కానీ ఆల్రెడీ వేసేశారు. కానీ ఇక్కడ నేను శివకార్తికేయన్ గురించి చెప్పాను కాబట్టి శివకార్తికేయన్‌కి సంబంధించిన ఏదైనా పాటేస్తే బావుంటదన్న ఉద్దేశంతోటి నాకు 'రెమో' గుర్తొచ్చిందనమాట. ఆ 'రెమో' సాంగ్ ఏసేశాను. ఆ 'రెమో'లో నాకు పాటలు తెలీదు. కానీ 'రెమో' సినిమా సెర్చ్ చేసేసి దాంట్లో ఏదో ఒక పాట ర్యాండమ్‌గా వేసేసాననమాట. అలా. ఇక నెక్స్ట్ విషయానికొస్తే మళ్ళీ లాస్ట్‌ది ఉందనమాట. టైం చూసుకుంటూ మనము మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పాటలయిపోయిన తర్వాత సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం వింటున్నారు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటంటే
ఊరు పేరు భైరవ కోన. ఊరు పేరు భైరవ కోన చిత్రం తర్వాత హీరోగా సందీప్ కిషన్ నటించిన చిత్రం 'మజాక'. రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఈ నెల 26వ తేదీన శివరాత్రి కానుకగా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోలు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. అని చెప్పేసాను గదా! ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్పాను? సందీప్ కిషన్ గురించి చెప్పాను. సందీప్ కిషన్ హీరోగా తెలుగులో నటించిన సినిమాలు లేదా డబ్ అయిన సినిమాలు ఏవైనా వేసుకోవచ్చు. నాకు ఈ ఊరు పేరు భైరకోన సినిమాలో 'నిజమే నే చెబుతున్నా జానే జానే' చాలా హిట్ అయింది సాంగ్. అది వేసేసాననమాట. అలా రిలేటబుల్‌గా ఉన్నాయనుకోండి సాంగ్స్ నా కొంచెం బావుంటుంది. నాకెందుకో అట్లా రిలేటబుల్‌గా వేయాలనిపిస్తుంది. ఇప్పుడు 'వెంకటేష్', 'చిరంజీవి', 'బాలకృష్ణ' వాళ్ళు నటించిన సినిమాలైతే అబ్బో! చాలా సాంగ్స్ ఉంటాయి. కానీ ఇలా 'సందీప్ కిషన్' అండ్ 'శివకార్తికేయన్', 'విశ్వక్సేన్' వీళ్ళ సినిమాలు చెప్తున్నప్పుడు కొంచెము వెతుక్కోవాల్సొస్తుంది పాటలు. సరైన టైంకి మనకి పాటలు గుర్తుకు రాలేవనుకో, ఏవో ఒక ర్యాండమ్ పాటలు వేరేవి ఏదైనా రీసెంట్ మూవీ 2022, 2023 ఆ మూవీస్ నుంచి వేసేస్తాననమాట. అలా ఇది సిల్వర్ స్క్రీన్ మూవీ అప్డేట్స్, లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అనమాట. రోజు డైలీ ఉంటుందనమాట. వీక్లీ 7 డేస్ ఉంటుందనమాట ఇది. అంటే ఆహ్, మొత్తం నెలలో 30 రోజులు ఎన్ని రోజులుంటాయి అంటే సంవత్సరంలో 365 డేస్ ఉంటే 365 డేస్ ఇది ఉంటుంది. కాబట్టి డైలీ బేసిస్ మీద రోజు వస్తాయి కదా! పేపర్‌లలో సినిమా న్యూస్‌లు. వాటిని చూసి రాసుకోవాలనమాట. అప్పటిదప్పుడు. ఆ రోజే రాసుకోవాలి. ఈవినింగ్ 5:00కి ట్రాన్స్మిషన్ కాబట్టి, ఆ రోజు మార్నింగ్ పేపర్ రాగానే మనం రాసేసుకొని, ఒక గంట ముందెళ్ళి ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు కదా! మన ప్రోగ్రామ్ ఎప్పుడు వినేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళని ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్స్ అంటారు. ట్రక్స్ వాళ్ళకి చూపించాలనమాట. దీంట్లో ఏదైనా రేడియో భాషని దాటి ఉందంటే దాన్ని వాళ్ళు కరెక్ట్ చేస్తారు. రేడియో భాషలోకి అనువదిస్తారనమాట. ఇలా చెప్పొచ్చు, ఇలా చెప్పకూడదని మనకు గైడ్ చేస్తారు. కంపల్సరీ కూడా మనం ఆన్ ఎయిర్‌లో ఎళ్ళే ముందు ఈ ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్‌కి మన టోటల్ స్క్రిప్ట్ ఆ రోజు మనము ఆన్ ఎయిర్‌లో ఏమేం మాట్లాడబోతున్నాం అనే మొత్తం టోటల్ స్క్రిప్ట్, బౌండెడ్ స్క్రిప్ట్ వాళ్ళతోటి కరెక్షన్ చేయించుకోవాలి కంపల్సరీ. అలా కరెక్షన్ చేయకపోతే పెద్ద ఇష్యూ అవుతది. అది గూడా రూల్‌ని మితిమీరినట్టు అయితదనమాట. అలా అనమాట. ఇది అయిపోయింది కదా! ఇది 5 పీఎం టు 5:50 పీఎం వరకి ఉంటది. 5:50 పీఎం 5 గంటల 50 నిమిషాలకు తర్వాత కొన్ని స్మాల్ అనౌన్స్‌మెంట్స్ ఉంటాయి. ఆ అనౌన్స్‌మెంట్స్ ఎలా ఉంటాయన్నది నేను మీకు తర్వాతి వీడియోలో చెప్తాను. దాంతో పాటు ఇంకొక స్క్రిప్ట్ 'మస్తీ మజా' ఉంటుంది కదా! 8 గంటల నుంచి 8 పీఎం టు 8:45 పీఎం ఉంటుంది. అంటే వరల్డ్ వైడ్ వైరల్ ట్రెండింగ్‌లో ఉన్న వీడియోస్ గురించి చెప్పాలనమాట. వింత విశేషాలు. దాని స్క్రిప్ట్ కూడా వేరే వీడియోలో చెప్తాను, పంచుకుంటాను. వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, నెక్స్ట్ వీడియోస్‌ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.